హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఉసిరికాయల సీజన్ అయితే వచ్చేసింది. అందుకు ఉసిరికాయ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ నేనైతే 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నట్టున్నాయి కదా. ఇవి 1 కేజీ ఉసిరికాయలు. నిమ్మకాయలు 8 తీసుకున్నాను పెద్దవి. ఉప్పు 1/2 కిలో, 250 గ్రాములు తీసుకున్నాను కల్లుప్పు. మళ్ళీ మిక్సీ వేసేసి పొడి చేసి వేస్తాను. 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 100 గ్రాములు ఆవాల పొడి, 100 గ్రాములు కారం పొడి. ఇది ఎక్కువ కారం ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు అది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం చూసి యాడ్ చేసుకోవచ్చు. 4 వెల్లుల్లి గడ్డలు, ఇంకా నూనె 1/2 కేజీ అలా తీసుకుందాం అనుకుంటున్నాను. అవి వేయించాలి. ఉసిరికాయలకు ఫస్ట్ కడిగేసి శుభ్రంగా తడిదంతా తుడుచుకొని ఇలా ఫోర్క్ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు చేసి పెట్టుకోవాలి. ఇవి నూనెలో వేయించాలి కదా, ఇది లోపల వరకు కూడా బాగా కాలాలి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టేసి పెట్టుకోవాలి. ఆయిల్ 1/2 కేజీ తీసుకున్నాను. కొంచెం దాంట్లో ఇవి మునిగేంతగా వేసి వేయించుదాము ఫస్ట్ అయితే. అలాగే ఈ నిమ్మకాయలు కోసి రసం తీసి పెట్టేసుకుందాము. ఇవైతే దానికి కావాల్సిన ఐటమ్స్. ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాము. వీడియో పూర్తిగా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంటుంది ఉసిరికాయ ఊరగాయ ఈ సీజన్లో. ఇప్పుడైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. అలాగే ఇలాంటి ప్యాన్ ఒకటి తీసేసుకొని దాంట్లో నువ్వుల నూనె వేస్తున్నాను. ఊరగాయలకి నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది. ఆ నువ్వుల నూనె వేసి వేడి చేస్తున్నాను. ఆ నూనె కాగిన తర్వాత వేసేసుకొని దోరగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇంకా ఇదే నూనె ఊరగాయలో కూడా కలిపేసేద్దాం. తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేడి చేసి వేద్దాము. ఇదైతే 1/2 కేజీకి కొంచెం తక్కువ నిండొచ్చు నువ్వుల నూనె. 1 కేజీకి ఇంకెక్కువ వేసుకుంటే మనకు బాగా గ్రేవీ వస్తుందన్నమాట. ఇది వేడైన తర్వాత కొన్ని వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలా వేసుకోవాలి, కొన్ని వేసుకుందాము. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ దోరగా వేసుకొని ఒకసారి పైవి కిందికి పైకి అలా కొంచెం దోరగా వచ్చేటట్టు చూసుకోవాలి. మరి మాడిపోకూడదు. వేసి అట్లే పక్కకి వెళ్ళిపోకుండా దగ్గరుండి దోరగా వేయించుకుందాము. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మిగతాటి వేద్దాము. ఫోర్క్తో ఖచ్చితంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అలాగే వేస్తే ఇది మొహానికి చిట్టేస్తుంది నూనె, లోపల కాలదు ఉసిరికాయలు. ఫోర్క్స్తో బొరకలు పెట్టుకుంటే లోపలి వరకు బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇంకా తీసేసుకుందాము. మరీ ఎక్కువసేపు పెడితే మాడిపోతుందేమో, చేదొస్తాయి. ఇంకా తీసేసుకుందాము, సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని వేద్దాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాము. ఇంకా ఆఫ్ చేసి ఈ నూనె చల్లారబెట్టేద్దాం బాగా. మళ్ళీ ఇదే కలుపుకునేస్తాము. ఊరగాయలో ఈ నూనె వాడుకుందాము. ఇవన్నీ చల్లారబెట్టాక కలిపి చూపిస్తాను. ఉసిరికాయలు అయితే చల్లారిపోయాయి. ఇవన్నీ వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అయితే నేను మిక్సీ వేసాను. ఇదంతా వేసేస్తా.
ఉప్పు వేసాను, పసుపు వేస్తాము. ఇప్పుడు పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. కారం పొడి వేస్తున్నాను. ఉప్పు 250 గ్రాములు మిక్సీ కొట్టి వేసాను. కారం పొడి 100 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసేసాను. ఇవైతే బాగా కలిపేద్దాము. ఇంకా 1 స్పూను మెంతి పొడి కూడా వేస్తున్నాను. ఆవాల పొడి మనకు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా 100 గ్రాములు అలా తీసుకున్నాను. ఇంకా కొంచెం బాగా గుజ్జు ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇది కూడా వేసేస్తాను. ఇదంతా బాగా కలిపేసేసి నూనె పోసేస్తాను. 4 వెల్లుల్లి గడ్డలు ఒలిచి పెట్టుకోవాలని చెప్పే కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నూనె వేద్దాము. ఇందాక ఉసిరికాయలు వేయించాం కదా, ఆ నూనె కలిపాను. ఇంకా అన్నీ వేసాము. ఉప్పు, కారము, పసుపు, మెంతి పొడి, ఆవాల పొడి, వెల్లుల్లి అన్నీ వేసేసాను. ఇంక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలపాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదొస్తుంది. ఇట్లా పట్టుకో. ఈ నిమ్మరసం కలిపేస్తున్నాను. ఇంక ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని 2 రోజులు పెట్టేసి వాడుకోవచ్చు. నిమ్మరసం అయితే కలిపాను. ఈ గుజ్జు కూడా వేసేసాను పడేయకోకుండా. ఇంక ఇదంతా బాగా కలిపేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడతాము. లాస్ట్గా ఫైనల్గా ఇంకా ఇష్టం ఉండే వాళ్ళు ఆవాలు వేసేసి కొంచెం పోపులాగా వేసుకోవచ్చు నూనెలో. ఇంకా వద్దనుకుంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఆవాల పొడి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇలా తిన్నా కూడా బాగుంటుంది. నేను ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది కదా అనేసి కొంచెం ఆవాల పొడి ఎక్కువ వేసాను. గ్రేవీ లాగా ఉంటే కదా బాగుంటుంది కదా అనేసి. ఇంక ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడదాం. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకొని ఒక 4 రోజుల తర్వాత వేసేసుకోవచ్చు. ఉప్పు, కారం కొంచెం తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారం అయితే నాకు సరిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హెల్త్కి మంచిది కూడా.